సినీ రంగాన్ని పోలీసులను 6 ఏళ్ల పాటు ముప్పతిప్పలు పెట్టిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవి కేసులో పోలీసులు విచారణ అన్ని కోణాల్లో సాగుతోంది. దేశ విదేశాల్లో వందల మంది ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో సంబంధాలు, 100కు పైగా వెబ్సైట్లు, 21,000 పైరసీ సినిమాలు, ఇదంతా ఒక్కడితోనే సాధ్యమవుతుందా? తెర వెనుక ఎంతమంది సహకరిస్తున్నారనే అంశంపై కూపిలాగుతున్నారు. 5 రోజుల కస్టడీలో భాగంగా శుక్రవారం రెండో రోజు పోలీసులు ఆయన నుంచి కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. యూకే, స్విట్జర్లాండ్, నెదర్లాండ్లలో లింకులపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసిందే. తమిళ వెబ్సైట్ల నుంచి అధిక శాతం సినిమాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కరేబియన్ దీవుల్లో కార్యాలయం ఏర్పాటు చేసుకుని యూకేలోని టెకీలు సాయంతో పైరసీ సినిమాల దందా యథేచ్ఛంగా సాగించినట్లు అంచనాకు వచ్చారు. రవి అప్లోడ్ చేసిన సినిమాలన్నీ హెచ్డీ క్వాలిటీతోనే ఉన్నాయి. థియేటర్లలో సెల్ ఫోన్లు కొత్త సినిమాలను రికార్డు చేసి తమిళ వెబ్సైట్లకు విక్రయించే వారి నుంచి కొన్ని సినిమాలను సాఫ్ట్వేర్ సాయంతో హెచ్డీ క్వాలిటీగా మార్చి వెబ్సైట్లలో అప్లోడ్ చేశాడు. బెట్టింగ్ యాప్ల ప్రకటనలతో వచ్చిన సొమ్ముతో పైరసీ సినిమాలు కొన్నట్లు వెల్లడించినట్లు సమాచారం. యూకేలో ఉన్న బృందాల ద్వారా వెబ్సైట్ల నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. తన ఆనవాళ్లను పసిగట్టకుండా ప్రహ్లాద్ కుమార్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, అదే పేరుతో బ్యాంకు ఖాతాలు, విదేశీ పౌరసత్వం తీసుకున్నట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. కరేబియన్ దీవుల్లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పినట్లు సమాచారం. రవి తల్లిదండ్రులిద్దరూ అతని చిన్నప్పుడే వేరుపడ్డారు. ఎన్నో తంటాలు పడుతూ బీఎస్సీ కంప్యూటర్ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం ముంబై వెళ్లినప్పుడు ఎన్నో రోజులు అర్ధాకలితో అలమటించినట్లు పోలీసులతో చెప్పినట్లు సమాచారం. ఐటీ కోర్సును పూర్తి చేసిన అనుభవంతో హైదరాబాద్లో ఐటీ కంపెనీని ప్రారంభించారు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితంలో ఇబ్బందులు భార్య నుంచి విడిపోయారు. 8 ఏళ్ల కూతురున్న 4 ఏళ్లుగా ఒంటరిగా బతుకుతున్నాడు. ప్రతి అడుగులో ఎదురైన చేదు అనుభవాలతో డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పనిచేశారంటూ పోలీసులకు రవి వివరించినట్లు తెలిపింది. పైరసీ సినిమాల వేదికల్లో ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లను మాత్రం పోలీసులు తీసివేశారు. అయితే వీటిలో అప్లోడ్ చేసిన సినిమాలు మరో వెబ్సైట్కు లింక్ అయ్యేలా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఈ 2 వెబ్సైట్ల లింకులను క్లిక్ చేస్తే మిగిలిన పైరసీ సైట్లలోకి వెళ్లి సినిమాలు వీక్షించే అవకాశం ఉన్నట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. ఇలాంటివి తమిళనాడు కేంద్రంగా 50కి పైగా నడుస్తున్నాయి.
ఐబొమ్మ తమిళ్ వెబ్సైట్లోని సినిమాలు, సమీక్షలు, వార్తలను ఉంచారు. అక్కడ కనిపించే ప్రకటనలు క్లిక్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ వేదికలకు తీసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఐబొమ్మ వేదికగా బెట్టింగ్ యాప్లకే పరిమితమైనగా భావించారు. తాజాగా సైబర్ మోసగాళ్లు తమ నేరాలను ఐబొమ్మ వెబ్సైట్లను పూర్తి స్థాయిలో వేదికగా మలుచుకున్నట్లు అంచనాకు వస్తున్నారు.